ఇరాన్పై మరింతగా ఆర్థిక ఆంక్షల ఒత్తిడిని పెంచేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ పేరిట అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో మన దేశానికి 4 వ్యాపార సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 60 సంస్థలు, వ్యక్తులపై మంగళవారం నుంచి ఆర్థిక ఆంక్షలు విధించారు. ఆయా సంస్థలు ఇరాన్తో వ్యాపారం చేయడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. సుమారు $119 మిలియన్ విలువైన ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వాణిజ్యంలో మన దేశానికి చెందిన 4 సంస్థలు పాల్గొన్నాయనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధికారికంగా వెల్లడించింది. అమెరికా ఆంక్షల జాబితాలో నిలిచిన భారతీయ కంపెనీలలో సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్ పేరు ఉండడం చర్చనీయాంశమవుతోంది. ఈ సంస్థ 2024 ఫిబ్రవరి నుంచి 2025 జూన్ మధ్య కాలంలో సుమారు $69 మిలియన్ విలువైన ఇరాన్ ముడి పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ గుర్తించింది. అంతేకాకుండా గతంలో అమెరికా ఆంక్షలకు గురైన బోన్జోర్ కమోడిటీ FZEతో ఈ సంస్థకు వాణిజ్య సంబంధాలున్నట్లు ఆరోపిస్తోంది. వీటితో పాటు పీపీ సాఫ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతిస్ ఇన్ఫ్రా ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు చెరో $25 మిలియన్ విలువైన ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నట్లు పేర్కొంది. అలాగే ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తుల రవాణాకు, లాజిస్టిక్స్ సేవలకు సహకరించేందుకు ఆరోపణలతో భారతీయ కస్టమ్స్ బ్రోకర్ సంస్థ పోర్టిజ్ పార్ట్నర్స్ LLPపై కూడా ఆంక్షల వేటు పడింది.